ప్రతిరోజు మీకోసం జిఎంకే టీవీ. ఇది వార్త, ఇదే నిజం. గాంజా రిలేటెడ్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అన్నిటినీ సీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఈ విధంగానే 16 కేసులు అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో పెట్టి 9,13,05,290 రూపాయల విలువ చేసే ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. అండ్ ఎన్డీపీఎస్ ఎవరైతే నేరస్తులని పట్టుకున్నామో అందులో 59 కేసుల్లో 95 మంది ముద్దాయిలకి కఠిన శిక్ష విధించడం జరిగింది. అండ్ 92 మందిపై పిట్ ఎన్డీపీఎస్ ప్రకారం పీడీ కూడా విధించడం జరిగింది. సంకల్పం ప్రోగ్రామ్ కింద 22,050 అవగాహన కార్యక్రమాలు 12,72,357 మంది విద్యార్థులు హాజరవగా 16,690 గ్రామాలు, 6,575 విద్యా సంస్థలు, 5,39,760 మంది విద్యార్థుల్ని ఈ ప్రోగ్రామ్ ప్రభావితం చేయడం జరిగింది. అండ్ కేసెస్ ప్రోగ్రెస్కి వస్తే 935 కేసెస్ నమోదు చేయడం జరిగింది. అండ్ 2,781 మంది అక్యూజ్డ్, 53,957 కిలోల గాంజాయ్, 53.22 కిలోల హషిష్ ఆయిల్ టోటల్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో సీజ్ చేయడం అనేది జరిగింది. ట్రెడిషనల్ గాంజా ఎన్ఫోర్స్మెంట్ కాకుండా డ్రోన్ రిలేటెడ్ అండ్ డాగ్స్ని వాడి మనం కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. సో తద్వారా ఎక్కడ గాంజా ఉన్నా పోలీసులు పట్టుకుంటారనేది మాత్రం ఇప్పుడు మేము అందరికీ తెలియజేస్తున్నాం. సో దయచేసి మీరు కూడా పిల్లలందరూ గాంజా రహిత ప్రపంచానికి అండ్ గాంజా రహిత సమాజానికి చేయూతనిస్తారని కోరుకుంటున్నాం. అండ్ దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసిన పిల్లలందరికీ కూడా మా తరపున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.